మీరేమంటారు? సార్, ఆయన రాసిన లెటర్ లో ఆ తల్లి ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ అని ఆయన అడుగుతున్నారు, కానీ ఆ తల్లితో మళ్ళీ ఇంకొక రోజు కంప్లైంట్ తీసుకున్నారు. అది బహుశా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వెళ్లి వచ్చిన వెంటనే ఆవిడతో మళ్ళీ ఫ్రెష్ కంప్లైంట్ నోట్ చేసుకున్నారు. ఆ ఫ్రెష్ కంప్లైంట్ తర్వాత ఎఫ్ఐఆర్ చేసింది. ఆ కంప్లైంట్ మీద మాత్రమే ఎఫ్ఐఆర్ చేశారు. ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్టు ఇలాంటి కేసులు ఏది జరిగినా, అంటే ఒక మత్తు పదార్థాలు పట్టుకున్నా, లేకపోతే ఒక దొంగని పట్టుకున్న, ఒక కిడ్నాప్ జరిగిన, ఒక హత్య జరిగిన, ఏది జరిగినా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. పెట్టి ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి పోలీస్ వారు సమాధానాలు చెప్పేవారు. అదే మాదిరిగా హోమ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్పేది. ఆవిడికి పటమట్లో తప్పించుకున్న సోహెల్ ఎవరనగానే ఆశ్చర్యార్థక మొహం పెడతారు. అదే రకంగా ఇలా జరిగింది అంటే అది పోలీసు వాళ్ళు చూసుకుంటారులేండి, వాళ్ళకి ఏది తప్పో ఏది ఒప్పో తెలుసు అంటారు. అంటే మేమేమంటున్నామంటే రాష్ట్ర ప్రజలు ఎవరి నుంచి సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తాము? అధికారుల నుంచి, హోంశాఖ నుంచి. ఇందాక మీరు అన్నారు కదా, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మీరు ప్రభుత్వాన్ని అంటారేంటి అంటే, గాదె విజయలక్ష్మి వర్సెస్ ఏపీ స్టేట్ పోలీస్ అని రాలేదండి. గాదె విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఎవరు తండ్రి సమానులు? ముఖ్యమంత్రి వర్యులు. సో ఏదొచ్చినా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు సమాధానం చెప్పాలండి. సో దీంట్లో ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టకపోవడం, సమాధానాలు మరి చెప్పాలా ఎవరన్నా? అంటే ఎవరన్నా అంటే ఆన్సర్ రిలీజ్ చేస్తేనే సమాధానాలు బయటకు వచ్చే పరిస్థితి ఏదో ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలా పలానా డేట్ న జరిగింది, పలానా సిఐ గారి ఆధ్వర్యంలో జరిగింది, ఆ తర్వాత సీసీ ఫుటేజ్, ఇవన్నీ కూడా ప్రెస్ క్లబ్ లో మీట్ పెట్టాలా, లేకపోతే డిఎస్పీ గారు ఎస్పీ గారి ఆఫీస్ లో మీట్ పెట్టాలా? కానీ ఈ కేసులో హైకోర్టు అడిగేది కమిషనర్ ఆఫ్ పోలీస్ నే తప్ప సిఐనో, ఎస్ఐనో, హోమ్ గార్డ్ నో, కానిస్టేబుల్ నో అడగదండి. హైకోర్టు రేంజ్ కి అడిగేది కేవలం కమిషనర్ ఆఫ్ పోలీస్ ని. వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ స్టేషన్? ఇన్ యువర్ స్టేషన్ అంటే ఆయన పరిధిలో ఉన్న 30-40 స్టేషన్లు కూడా ఆయనే బాస్ అవుతాడండి. కమిషనర్ ఆఫ్ పోలీస్ ని అడగాల్సిన ప్రశ్నని సిఐ క్యాడర్ లో హైకోర్టు ఎందుకు అడుగుతుంది? సిఐ ఒక్కడనే అరెస్ట్ చేయడం ఏంటి? అంటే పటమట పిఎస్ లో ఏదో సోహెల్ అనే ఒక గంజాయి స్మగ్లరు తప్పించుకుంటే ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు సస్పెండ్ అయ్యారండి. ఒక ఈగల్ టీం పట్టుకున్నటువంటి ఒక పెద్ద కింగ్ పిన్ ని తప్పించుకుంటే ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డ్ తప్పించుకున్నాడా, చచ్చిపోయాడా, చంపేశాడా తెలియదు. ఇది కూడా అంతే కదా. మరి దీని స్థాయిలో ఒక కానిస్టేబుల్, హోంగార్డ్ నే సస్పెండ్ చేయాలి కదా. మరి సిఐ ఎందుకు వచ్చాడు? ఆ సిఐ నాగరాజు బాగా కొడతాడు, సిఐ నాగరాజు కొట్టేశాడు. మీరు ఇందాక అన్నారు ఒక ఎస్ఐ గారు చూసినారని. ఎస్ఐ గారు స్టేషన్ లో పెట్టడం చూశారు, చంపడం చూడలేదు, కొట్టడం చూడలేదు అంటారు. అక్కడ మదురై కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ లో అక్కడ కానిస్టేబుల్ ఓపెన్ గా చెప్పింది వీళ్ళందరూ కొట్టడం వల్లే చనిపోయారు అని. ఇక్కడ ఈ మాదిరి స్టేట్మెంట్ ఆ స్టేషన్ మొత్తంలో ఎవ్వరు ఇవ్వరండి. అతను కొడుతుండగా మేము చూడలేదంటారు, అతను చంపుతుండగా మేము చూడలేదంటారు. ఒకవేళ స్టేషన్ కి తీసుకొస్తే మేము చూసినామేమో అని కూడా చెప్తారో చెప్పరో. డెడ్ బాడీ లేదే కేసు కథ కొలిక్కి రాదు సార్. ఇంతవరకు శవాన్ని అందుకే ఆచి తూచి ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ముందుగానే బూడిద చేసి ఉంటారు. అదే ఇప్పుడు ఈ తాజాగా ఇప్పుడు వస్తున్నటువంటి కంపారిజన్ ఏంటంటే, మహారాష్ట్రలో జరిగింది కదండి మొన్న, ఆ అమ్మాయి తోసేసింది అతన్ని. ఆ కేసులో చాలా ఫాస్ట్ గా అన్ని ట్రేస్ అవుట్ అయ్యాయి, ఆ అమ్మాయి ముద్దాయిని తేల్చారు. మరి అంత ఫాస్ట్ గా ఇక్కడ ఎందుకు మన విషయంలో ఎందుకు జరగట్లేదు ఇక్కడ కేసు విషయంలో అనేటువంటిది కూడా కంపారిజన్ వస్తుంది. అదే సార్, కెమెరాలు లేవు అని మాట్లాడుతుంటే మాకు చాలా నవ్వు వస్తుంది సార్. వీళ్ళేం పోలీసులు కెమెరాలు పట్టుకొని దొంగతనం చేస్తే వీళ్ళ పట్టుకుంటారు, మేము పట్టుకుంటాం. ఇంటర్ కాలేజ్ పిల్లలు పట్టుకుంటారు, 10th క్లాస్ పిల్లలు పట్టుకుంటారు. కెమెరా అండర్ లో ఎవరు దొంగ పట్టుకోవడంలో మళ్ళీ మీ చాకచక్యం, మీరు సిట్టు, సిఐడి, మీరు ఈగలు, మీరు డాగ్ కళ్ళు, ఇవన్నీ ఎందుకు సార్? పిచ్చి మాటలు. ఎక్కడో కొండలోయలో పడిపోయిన వాడిని ఆ పిల్ల ఏడుస్తుండగా, నా భర్త చనిపోయాడు, నా పుట్టినరోజు రోజే నా కాబోయే భర్తను ఏడుస్తున్నా కూడా అక్కడ కూడా క్రిమినల్ కాన్సిక్వెన్సీ ఉంది అని దాన్ని ఉత్కంఠగా బయటకు తీసి ఈ అమ్మాయికి ముందున్న లవర్ని కూడా బయటకు తీసుకొచ్చి ఇది ప్రమాదం కాదు, ఇది హత్య అని చెప్పినారంటే యాడ్ సీసీ కెమెరాలు ఉన్నాయి, దేన్ని పట్టుకుని ఆ కేసు ఛేదించారు? ఆ మాత్రం వీళ్ళు చేయలేకపోతున్నారా? లేకపోతే చేయకూడదు అనుకున్నారా? లేకపోతే చెయ్యొద్దని ఎవరన్నా చెప్పారా? సో ఇవన్నీ కూడా వస్తాయి సార్. కెమెరాలు లేవు అని కేసు క్లోజ్ అవ్వదు. 100% ఎన్కౌంటర్ కేసులో కూడా ఎవరు కెమెరాలు పెట్టి ఒకరినొకరు రివాల్వర్ తో షూట్ చేసుకోలే. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వీళ్ళు చెప్పిన ఆన్సర్ కి పోలికలు లేవు కాబట్టి ఈ ఎన్కౌంటర్ ఫేక్ అని అక్కడ ఎలా వచ్చిందో, వీళ్ళు సరైన సమాధానాలు చెప్పకపోతే వీళ్ళ మీద కూడా కోర్టు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది అని మేమైతే నమ్ముతున్నాం సార్. ఇది కెమెరా లేకపోవడం
లేకపోతే ఆ రోజు తల్లి ఇచ్చిన కంప్లైంట్ వేరు, ఈ రోజు రాసిన కంప్లైంట్ వేరు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వారు వెళ్లి రాగానే కంగారుగా ముఖ్యమంత్రి ఆమెను పిలవచ్చా పిలవకూడదని తెలియకుండా ఆమెను ఇంటికి పిలిచి గంట చర్చలు చేసి చర్యలు తర్వాత తీసుకొని, ముందు చర్యలు తీసుకోవాలి సార్. అలాంటిది చర్యలు పక్కన పెట్టేసి ముందు చర్చలు చేశారు, చర్చల ఆంతర్యం చర్యలు తీసుకున్నారు. 30-40 రోజుల తర్వాత రియాక్ట్ అయిన ముఖ్యమంత్రి వర్యులు ఇంతవరకు ఆ తల్లిని కలవనటువంటి హోమ్ మినిస్టరు, ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టనటువంటి గౌరవ విజయవాడ సిపి వారు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు రక్షక భటులా భక్షక భటులా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీ రోల్ లో పోషిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు, హోంశాఖ మంత్రి వర్యులు మాత్రమే సమాధానం చెప్పాలా? మిగతా డిప్యూటీ సీఎంలు, పంచాయతీ శాఖలో మేము అడగం సార్. వీళ్ళు మాత్రమే రెస్పాన్సిబిలిటీ, వీళ్ళే సమాధానం చెప్తారని మేము ఎదురు చూస్తున్నాం సార్. వెంకటేష్ గారు, ఫైనల్ గా ఇప్పుడు ఈ కేసు జరుగుతున్నటువంటి తీరు, విచారణ జరుగుతున్న తీరు కానీ, లేదంటే ఇప్పుడు ఈ కోర్టు ప్రొసీడింగ్స్ కానీ, ఇవన్నీ చూస్తే, ఎందుకంటే విజయలక్ష్మి గారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత ఏదైతే సిట్కి ఇచ్చారో అప్పుడు మాకు న్యాయం జరిగిందని ఆవిడ అంటాం, కానీ మళ్ళీ విత్ ఇన్ 1 or 2 days లోనే ఆవిడ లేదు మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని అడగటం, ఇప్పుడు ఆవిడ ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తే ఆవిడకి ఏమైనా ఒక భరోసా ఉందా? ఆవిడ వాళ్ళు అనుకున్నటువంటి కోణంలో దర్యాప్తు జరుగుతుందని, వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేటువంటి భరోసా, ఎందుకంటే ఈ కేసును చాలా దగ్గరగా చూస్తున్నటువంటి అడ్వకేట్ గారు మీరు, సో మీ అబ్జర్వేషన్ ఏంటి? హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ చంద్రబాబు నాయుడు గారు